ఆ అమ్మాయికి అసలు ఏం జరిగింది? తెలీదు డాక్టర్. నేను పక్క ఫ్లాట్లో ఉంటున్నాను. శబ్దం విని వచ్చి చూస్తే రక్తంతో తడిచిపోయి ఉంది. ఆమె గర్భానికైతే బాగా బలంగా తగిలినట్టుంది. ఆమె శరీరం నుండి బాగా బ్లడ్ లాస్ అయింది. ఇక్కడ బ్లడ్ బ్యాంక్ లేదు. ఎంత త్వరగా బ్లడ్ ని మీరు సంపాదిస్తారో అప్పుడే అమ్మాయిని కాపాడగలం. లేదంటే ఐఎమ్ హెల్ప్లెస్. సిటీలో వేరే హాస్పిటల్కి తీసుకువెళ్లాల్సి ఉంటుంది. కానీ ఆ లోపు ఏవైనా జరగచ్చు. లోపలున్న అమ్మాయి బ్లడ్ గ్రూప్ ఏంటి? ఏ పాజిటివ్ డాక్టర్. పోయిన వారం ఈ అమ్మాయి ఎన్టీపీ చేయించుకోవడానికి ఇక్కడికొచ్చింది. వాసుదేవ్ డాక్టరే అటెండ్ చేశారు. ఓ ఐసీ. అమ్మాయి భర్త ఎక్కడున్నాడు? ఆయనకి కబురు పెట్టాం, త్వరగా వచ్చేస్తారు. మీరు చేయాల్సిందేదో వెంటనే చేయండి డాక్టర్. ప్రెగ్నెన్సీ టెర్మినేషన్ జరిగి 1 వారం కూడా అవ్వలేదు. అవసరమైన ప్రికాషన్ తీసుకోకపోవడం వల్లే ఇలా జరిగింది. ఏమంటున్నారు మీరు? ఈమెకు అబార్షన్ అయ్యి 1 వారమే అయింది. ఇప్పుడు ఆలోచించడానికి సమయం లేదు. తొందరగా మీరు బ్లడ్ డోనర్ ని వెతకండి. లేదంటే వేరే హాస్పిటల్ కి తీసుకువెళ్లాల్సి వస్తుంది. డాక్టర్ ఒక్క నిమిషం. తన బ్లడ్ గ్రూప్ ఏంటి? ఏ పాజిటివ్. కొంచెం వీక్గా ఉంది. డాక్టర్ వాసుదేవన్ కి ఏం ఎక్స్పీరియన్స్ ఉందని ఎంటీపీ చేశాడు? క్వాలిఫైడ్ అయిన గైనకాలజిస్ట్ చేయాల్సిన పని డబ్బు కోసం ఇలా చేస్తారా? ఈ అమ్మాయికి ఏమైనా జరిగితే అతనే వచ్చి సమాధానం చెప్పాలి. ఏమైంది? ఇదేదో పెద్ద సమస్యగా మారేలా ఉందండి. ఆ వేణుగోపాల్ ఏంటి ఇంతవరకు రాలేదు? ఒకవేళ చంపుతానికి ట్రై చేసి ఉంటాడేమో. వెంటనే బ్లడ్ ఎక్కించకపోతే తను చనిపోతుందని డాక్టర్ అంటోంది. ప్రేమిలా, ఒకవేళ ఆమె చనిపోతే ఆ నేరం మనపైన వస్తుంది. అపశకునంగా ఏదో ఒకటి చెప్పకండి. తనని కాపాడటానికి ఏదైనా దారుందేం చూడండి. చావబతులో ఉన్న అమ్మాయిని తీసుకొచ్చి మనం హాస్పిటల్ చేర్చాం కదా, మిగతా అది వాళ్ళు చూసుకొని. ఏదేమైనా మనం తీసుకొచ్చాం, తీసుకెళ్లేంత వరకు చూసుకోవాలి. మీకు తెలిసిన వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే ముందు బ్లడ్ అరేంజ్ చేయండి. అందుకు ఆ బ్లడ్ గ్రూప్ ఏంటో తెలుసా? అది తెలిస్తే ఇక్కడున్న తెలుగు అసోసియేషన్ వాళ్ళని అడుగుదాం. ఏ పాజిటివ్ బ్లడ్ అని చెప్పారు? ఏ పాజిటివా? అయితే ఎవరిని అడగక్కర్లా, పని అయిపోయిందని అనుకో. అదేలా? అరే నాది కూడా అదే గ్రూపే కదా. అవునా? ఆ, మీరు చెప్పేది నిజమేనా? నేను చెప్పేది నిజమేనే. అయితే టైం వేస్ట్ చేయకండి, రండి. పద. డాక్టర్, బ్లడ్ ఇవ్వడానికి మనిషి వచ్చారు. ఇతనెవరు? హస్బెండ్ అండి. నువ్వు అమ్మాయిని ఎంత ఘోరంగా హింసించావురా? డాక్టర్, ఆవిడ హస్బెండ్ కాదు, నా హస్బెండ్. ఓ సారీ, నేననుకున్నాను. ఓకే. షుగర్, ప్రెషర్ అలాంటివి ఏమైనా ఉన్నాయా? లేదు డాక్టర్. ఏదైనా వ్యాధికి యాంటీబయాటిక్స్ వాడుతున్నారా? లేదు. డ్రింక్ చేశారా? డాక్టర్, అసలు నాకు అది అలవాటే లేదు. ఉదయాన్నే టిఫిన్ తినొచ్చారా? ఓ తిన్నానే. అయితే త్వరగా బ్లడ్ ఇవ్వడానికి ఫార్మాలిటీస్ అవి చూడండి. డాక్టర్, ఇప్పుడు వరకు నీ ఎవరికి బ్లడ్ ఇవ్వలేదు. నా ఆరోగ్యానికి ఏం అవదు కదా. ఒంట్లో ఉన్న బ్లడ్ ని మొత్తం తీసుకోవండి. నార్మల్ గా ఒక మనిషి 3 నెలలకు ఒకసారి బ్లడ్ ఇవ్వగలిగే శక్తి ఉంటుంది. ఈయన త్వరగా బ్లడ్ బ్యాంక్ తీసుకెళ్ళండి. సరే డాక్టర్, రండి. మీరు బయట వెయిట్ చేయండి, ఏదైనా అవసరం అయితే పిలుస్తాను. బాలసుధా హస్బెండ్ ఇంకా రాలేదా? లేదు డాక్టర్. సిస్టర్, ఆ అమ్మాయి పేరు బాలసుధా. మీరు పక్కింట్లో ఉంటున్నానన్నారు. మాకు తెలిసి 10 రోజుల నుండే పరిచయం. నేనడిగితే తన పేరు అఖిల అని చెప్పింది. వాళ్ళిక్కడికి ఎన్టీపీకి అని వచ్చినప్పుడు రిజిస్టర్లో బాలసుధా వేణుగోపాల్ అనే రాశారు. ఒకవేళ అఖిల అని ఇంట్లో పిలుస్తారేమో. బాలసుధా వాళ్ళ హస్బెండ్ మంచోడు కాదనిపిస్తోంది. ఆ రోజే ఇంకొక పూట రెస్ట్ తీసుకుని వెళ్తే బాగుంటుందని చెప్పాం. కాదుకూడదని బలవంతంగా తీసుకెళ్లిపోయాడు. ఎన్నో నెలలో తనకి అబార్షన్ అయింది? 3వ నెలలో.
అప్పటికే చాలా కాంప్లికేటెడ్ అయింది. అబార్షన్ వల్ల తనకి డిప్రెషన్ ఇంకా మానసిక ఒత్తిడి కూడా ఉంది. బయటికి రాకపోయినా బయట వాళ్ళు అనుభవిస్తున్న మరణ వేదన ఆ బిడ్డ కూడా అనుభవించుంటుంది. ఇక్కడ అందరూ ఒక్క బిడ్డైనా కావాలని ఎదురు చూస్తూ ఉంటారు. అదే సమయంలో కొంతమంది భగవంతుడిచ్చిన బిడ్డని నాశనం చేసుకుంటున్నారు. ఎన్టీపీ చేశాక ప్రికాషన్స్ ఏవి బాలసుధ పాటించలేదు. అందుకే మళ్ళీ బ్లీడింగ్ స్టార్ట్ అయినట్టుంది. అలాంటిదేం కాదు సిస్టర్. ఈ బాలసుధ భర్త ఒట్టి దుర్మార్గుడు. పాపం తనకి నరకం చూపిస్తున్నాడు. బాగా కొట్టిపడేసి చావని అని రూమ్లో తాళం వేసి వెళ్ళిపోయాడు. స్పేర్ కీ తీసుకొచ్చి తలుపు తీసి మేము దాన్ని కాపాడాం. మీరు పోలీసులకి ఇన్ఫార్మ్ చేయొచ్చు కదా. రూమ్ తెరవగానే తను రక్తంతో తడిచిపోయి ఉంది. ఇంకేం ఆలోచించలేదు. ఎంత త్వరగా హాస్పిటల్కి తీసుకొద్దామా అని ఆలోచించాం. ఆ మనిషికి ఈ విషయాలని చెప్పారా? వెంటనే సెక్యూరిటీ కాల్ చేసి చెప్పాడు. రావాలనుకుంటే 10 నిమిషాల్లో వచ్చుండొచ్చు. ఒకవేళ ఆయన రాడా ఏంటి? నేను జీవితంలో మొదటిసారి ఒకరికి రక్తం ఇచ్చాను. ఓహ్, ఒకరి ప్రాణం కాపాడేందుకు ఎంత సంతోషంగా ఉందో. మీకేం నొప్పిగా లేదుగా? అబే, ఇంకా ఏ సమస్య ఉండదు కదా? ఒకసారి నేను వెళ్ళి చూస్తాను. వేణుగోపాల్ ఇంకా రాలేదేంటి? ఇంకా తను వద్దనుకొని వదిలేశాడా ఏంటి? వాడు మనిషి కాదు రాక్షసుడని ముందే చెప్పాను కదా. ఆ పిల్ల చనిపోయిందని చెప్తే ఈ పాటి పరిగెత్తుకుని వచ్చేవాడుగా. సరే, నువ్వు చెప్పినట్టు వాడు రాకపోతే ఏం చేయాలి? హాస్పిటల్లో బిల్లు మనమే పే చేయాలా? డబ్బు సమస్య కాదండి. మనం ఇక్కడే ఉండి చూసుకోగలమా? ఆ, వాడు వస్తాడని చూద్దాం. ఎంతకైనా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇద్దాం. సరే, ఇప్పుడు నువ్వు వెళ్ళి ఆమె పక్కనుండు. ఒంటరిగా ఉన్నానని ఫీల్ అవుతుంది. ప్రీతి పెళ్లి చాలా బాగా జరిగిందండి. అదే చాలా తృప్తిగా ఉంది. ఆ దరిద్రపు దేవత ఇంకా రాలేదు కదే. అరావకండి, సూరజ్ వింటాడేమో. ఇప్పుడు ఎవరికి వినపడే నాకు సంబంధం లేదు. జనాలు నన్ను వచ్చి అడిగేటప్పుడు నువ్వు విన్నావు కదా, మీ కోడలేది అని. నిజానికి ఎక్కడికి వెళ్ళింది? అది నాకెలా తెలుస్తుంది? ఇలాంటి సమయంలో ఈ పని చేస్తుందని నేను మాత్రం కలగన్నానా ఏంటి? డబ్బా అహంకారం. ఎప్పుడు ఏం చేసినా ఎవ్వరు అడగరన్న ధీమాలా ఉంది. అది నా కొడుకు జీవితాన్ని నాశనం చేయటానికొచ్చింది. సూరజ్ ఏదైనా చెప్పాడా? వాడు ఏమని చెప్తాడు? నిన్న వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఇక్కడికొచ్చారు. ఆ సమయంలోనే ఎవ్వరికీ చెప్పకుండా ఇక్కడి నుండి వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఫ్రెండ్స్ అందరికీ హోటల్లో రూమ్ బుక్ చేసిచ్చాడు. చెల్లికి పెళ్ళి ఎంతో వైభవంగా చేస్తానని ఎప్పుడూ అంటూ ఉండేవాడు. కానీ నిన్న ఇక్కడ ఒక చావింటి కంటే దారుణంగా ఉంది. అయ్యింది, అయిపోయింది. ఇకేం చేద్దామో చూద్దాం. ఎవరో చూడు. హలో, అవును. ఇక్కడే ఉన్నారు, ఇస్తానుండండి. అన్నయ్యండి. ఎవరో? చెమ్మేలి వాళ్ళ నాన్నగారు. నేనే రమేష్ మాట్లాడుతున్నా. వద్దు, మీరేం చెప్పక్కర్లేదు. మీ కూతురు చేసిన అసహ్యం వల్ల మేమందరం ఇక్కడ అవమానపడుతున్నాం. ఇక మీద ఈ విషయంలో ఒక్క మాట మాట్లాడద్దు. ముందు మీ అమ్మాయి ఇక్కడికి రానిండి, లేకపోతే డైవర్స్ నోటీసు అక్కడికి వస్తుంది. ఏంటండి మీరు ఇలా మాట్లాడుతున్నారు? నే ఊరికే చెప్పట్లేదే, నేను బాగా ఆలోచించుకున్నాకే చెప్తున్నాను. ఇవాళ ఒక్కరోజు చూస్తాను. రాత్రిలోపు ఇక్కడికొచ్చి నన్ను క్షమించమని అడిగితే ఇక మీద ఇటువంటి పనులు నేను చేయనని ఒట్టు వేస్తే ఇక్కడ ఉండొచ్చు. లేకపోతే ఈ బంధం ఇవాళతో తెగిపోతుంది.
నేనెక్కడున్నాను? నువ్వేం భయపడకు, హాస్పిటల్లోనే ఉన్నావు. మీ పక్కింటి వాళ్లే ఇక్కడికి తీసుకొచ్చారు. మిమ్మల్ని ఇక్కడికి తీసుకురావడం ఆలస్యమైనట్టయితే మీకు చాలా ప్రమాదం అయ్యేది. బీపీ చాలా లోగా ఉంది. నేనెంత భయపడ్డానో తెలుసా? ఇంకా ఏదేమైనా పర్వాలేదని మా ఆయనతో చెప్పి బండ్లో ఎక్కించి తీసుకొచ్చాను. మా వారే మీకు బ్లడ్ ఇచ్చి రక్షించింది. ఇచ్చుండకూడదు, నన్ను కాపాడుండకూడదు. మీ ఆయన నిన్ను చాలా ఇబ్బంది పెట్టారా? మరి ఏం జరిగిందో చెప్పండి. ఆయన నన్ను ప్రేమించడం వల్లే కొన్ని మృగాలు క్రూరంగా ప్రేమిస్తాయి. ఎంతసేపు నేను చచ్చిపోయినట్టు కలగంటూ ఉన్నాను. చాలా బాగుంది. నువ్వు జైల్లో ఉన్నట్టుగానే ఆయనతో గడుపుతున్నావా? అసలు ఏదేమైనా కాస్త చెప్పొచ్చు కదా. నువ్వు పంచేయి, మీ ఇంట్లో వాళ్ళ ఫోన్ నెంబర్ కానీ అడ్రస్ కానీ ఇవ్వు. ఇక్కడ జరిగిందంతా వాళ్ళకి నేను వివరిస్తాను. అలా చెప్పడానికి నా వాళ్ళంటూ ఎవరూ లేరు. నీ పరిస్థితి తెలిస్తే నీ మీద అభిమానం ఉన్న వాళ్ళు ఎవరైనా వస్తారు. అలా నాకెవరైనా ఉండుంటే నాకీ పరిస్థితి వచ్చేది కాదు. బాలసుధా, ఎక్కువ మాట్లాడనివ్వకండి, పడుకోనివ్వండి. బాలసుధ మార్చుకోవటానికి డ్రెస్ కావాలి. ఇంకా వేడిగా టీ కానీ కాఫీ కానీ తీసుకురండి. తన గురించి ఏమైనా వివరాలు తెలిసాయా బాబు? నీ బాధ నాకు అర్థం అవుతుంది, కానీ చెప్పకుండా ఉండలేకపోతున్నాను. అది మన కుటుంబ పరువే తీసేసింది. నువ్వు చెమేలి గొడవపడి విడిపోయారని మన బంధువులందరూ అడుగుతున్నారు. నువ్వు ఇక్కడికి వచ్చింది నాకున్న ప్రశాంతత పోగొట్టడానికా? మొదటిసారి మీ నాన్న బంధువులు అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పుకోలేక తలదించుకున్నారు. చెమ్మేలి నా భార్య కావడంలో మీ అందరికీ భాగం ఉందిగా. అప్పుడు తను చేసే పనుల్లో మీ అందరికీ భాగం ఉన్నట్టే. నాన్నకు వెళ్ళి చెప్పు. నువ్వు తప్పుగా ఊహించుకుంటున్నావు. మీ నాన్న అసలే కోపంలో ఉన్నారు. చమేలి వాళ్ళ నాన్నగారు కాల్ చేశారు. చెమ్మేలి ఎక్కడుందా? మీ నాన్న అసలు ఏమీ అడగలేదు. అసలు చెమేలి ఇక్కడికి రానివ్వండి, ఆ తర్వాత మాట్లాడుకుందామని ఫోన్ పెట్టేశారు. తను ఎక్కడుందో తెలుసుకోవాలి కదా బాబు. ఎక్కడికి వెళ్ళి వెతకమంటావు? తనిక్కడ లేదని తెలిసినప్పటి నుంచి నేను ఫోన్ చేస్తూనే ఉన్నాను. ఒక్కసారి కూడా ఫోన్ తీలా. చెమేలికి ఏమైనా ప్రమాదం కలిగి ఉంటే? తనకి ఇప్పటివరకు ఎలాంటి ప్రమాదం రాలేదు, కానీ ఇలాగే వెళ్ళిందంటే ప్రమాదం వస్తుంది. మనందరం ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న రోజుది. ప్రీతి పెళ్లి రోజు. ఏ సంతోషం లేకుండా చేసింది. మండపంలో కూర్చున్నప్పుడు కూడా ప్రీతి మొహంలో సంతోషం లేదు. తన్ని వాళ్ళ ఇంట్లో వదిలేసి వచ్చేటప్పుడు కూడా చెప్పింది. చెమ్మేలి గురించి ఏమైనా వివరాలు తెస్తే కాల్ చేయమంది. ఇకపైన ఎవరైనా ఫోన్ చేస్తే చెమ్మేలి వాళ్ళ రిలేటివ్కి యాక్సిడెంట్ జరిగింది, తనక్కడికి వెళ్ళిందని చెప్తే చాలు, సరిపోతుంది. మిగతా వాళ్లతో చెప్పొచ్చు, కానీ మనకు తెలియాలిగా అసలేంటనేది.
పెళ్లి చేసుకున్న భార్యగా బాలసుదా. హ, ఏంటి ఇప్పుడు మ్యారేజ్ సర్టిఫికేట్ తేవాలా? నాకు చూపించాల్సిన అవసరం లేదు, అది మీరు తెలుసుకుంటే బాగుంటుంది. పెళ్లి చేసుకుని ఎన్నేళ్ళు అవుతుంది? 3-4 మంత్స్ అయ్యింది. ఓ అంతేనా? ఆలోపే ఒక అబార్షన్ కూడా అయిపోయింది ఇప్పుడు. చాలా బాగుంది. ఇంతకీ కారణం ఏంటి? హ, నాకు నా భార్యకి ఉన్న సమస్యని ఇక్కడ డిస్కస్ చేయాలనుకోవట్లేదు. వద్దులేండి, నాతో ఎందుకు డిస్కషన్? పోలీసులతో చేస్తారా? ఆ అమ్మాయి ఇప్పుడు మెంటలీ ఫిజికలీ ఎంతో వీక్ గా ఉంది. ఒకరోజు ఇక్కడ రెస్ట్ తీసుకొనివ్వండి, ఆ తర్వాత తీసుకువెళ్ళండి. కుదరదు. నేనే తన భర్తని. ఈ విషయంలో తనకి ట్రీట్మెంట్ కావాలా వద్దా అని నేనే నిర్ణయిస్తాను. అది నువ్వు కాదు, నేనే నిర్ణయించాల్సి ఉంటుంది. నీ భార్య లైఫ్ మాత్రమే కాదు, ఇప్పుడు నీ జాతకం కూడా నా చేతుల్లోనే ఉంది. మీరు ఆ అమ్మాయిని బాగా కొట్టడం వల్ల ఇలాంటి పరిస్థితి వచ్చిందని నాకు బాగా తెలుసు. హ, నేను తన మీద దాడి చేయలేదు. మరైతే తన కడుపు మీద ఎవరు కాలుతో కొట్టారు?